శ్యామలకై మళ్లీ వచ్చేసింది. ఈవిడికి అధిపాత పార్టీ లేకపోయినా కూడా ఈవిడేదో వచ్చేసేసి అంటే పదవులు కావాలనో లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనో మరి శ్యామలకై ఏం మాట్లాడుతుందో మరి ఎవరికీ అర్థం కావట్లేదు. ఆదివారం అంటే అబద్దాల వారం కాదు శ్యామలకై, ఏదేదో మాట్లాడుతున్నావు అంటే స్క్రిప్ట్ నీకెవరన్నా ఇచ్చారా లేకపోతే నువ్వే ఓన్ స్క్రిప్ట్ తయారు చేసుకుని మాట్లాడుతున్నావో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఏంటి అస్సలు ఎవ్వరికీ సహాయం చేయని కుటుంబం ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని చెప్పేసి ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు? ₹1 కోటి డొనేషన్ ఇచ్చాడా? ఏ ఒక్క ₹1 డొనేషన్ ఎక్కడ పెట్టుకుని ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఏ పేపర్లో వచ్చింది? అసలు ఎవరికన్నా డొనేషన్లు పేద పిల్లలకు గాని క్యాన్సర్ పేషెంట్లకు గాని ఎవరికన్నా ఆర్థిక సహాయం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు. ఎవరికన్నా చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక్కటి చూపించండి. మేము ఇది చేసాం, మేము ఈ సహాయం చేశాము, పలానా వాళ్ళకి నష్టం జరిగింది, వాళ్ళకి మాకు నష్టపరిహారం ఇచ్చాం. మొన్నెవరో చనిపోతే కూడా వెళ్లి జగన్మోహన్ రెడ్డి వెర్రి మొహం వేసుకొని పిచ్చి నవ్వులు నవ్వుతూ ఏం మాట్లాడుతున్నాడు? నవ్వుతూ ఏం మాట్లాడుతున్నా? అమ్మా మీకు అమ్మఒడి వచ్చిందా? పెన్షన్ వచ్చిందా? అదా నువ్వు మాట్లాడేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? మీరేం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడాల్సిన పద్ధతి ఏంటి? మీరు మాట్లాడాల్సింది అమ్మా మా పార్టీ నుంచి మేము ప్రతిపక్షంలో ఉండి కూడా మా పార్టీ నుంచి మీకు ఇంత ఆర్థిక సహాయం చేస్తాం. దెయ్యాలు వేదాలు వల్లించడం అనేది ఎప్పుడన్నా వినే ఉంటారు గాని చూసుండరు బహుశా. ఈ రోజు యాంకర్ శ్యామల ప్రెస్ మీట్ చూస్తే నాకు అదే గుర్తొచ్చిందనమాట. ఒక్క ప్రశ్న అడుగుతున్నా శ్యామల నిన్ను. 2004లో అప్పుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి 2009లో వచ్చేసరికి 87 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ ఎలా పే చేశారు? దాని గురించి నీకేమన్నా తెలుసా? పోనీ నీ పార్టీ నాయకులకు ఎవరైనా తెలుసా? అంటే ఏదేదో ప్రజాసేవ గురించి ప్రజల గురించి వాళ్ళకి సేవ చేసేస్తున్నాము, న్యాయం జరిగిపోతుంది, మేము తప్ప ఎవరూ ప్రజల్ని ఉద్ధరించలేదు అని మాట్లాడే మీకు ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో మీకు ఇంకా అర్థం రావట్లేదా? ఇంకా బుద్ధి రావట్లేదా? ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు గాని వాళ్ళ కుటుంబం గాని ప్రతి ఒక్కరు వాళ్ళ ఆస్తి లెక్కలన్నీ వాళ్ళ బంగారం లెక్కలన్నీ చెప్పుకుంటూ ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. ఏ రోజైనా ఈ జీవితంలో ఈ జన్మకి జగన్మోహన్ రెడ్డి అటువంటి ప్రెస్ మీట్ ఏదైనా పెట్టగలడా? దానికి మీరు సమాధానం చెప్పండి. ఫస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబం, మన భువనేశ్వరి గారు గాని మిగిలిన కుటుంబ సభ్యులు గాని. మీలో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సేవ చేసేవాళ్ళు, మంచి పని. ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకోవడం కాదు. నువ్వు అదేదో మాట్లాడుతున్నావు టీడీపీ కూటమి అని. అది టీడీపీ కూటమి కాదమ్మా, ఎన్డీఏ కూటమి. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు తెలుసుకో, నువ్వు నాలెడ్జ్ పెంచుకో. నేను హైదరాబాద్ వస్తాను, నువ్వు కూడా హైదరాబాద్ లో ఉండి నా దగ్గరకు వచ్చి ఇద్దరం వెళ్లి చూద్దాం పద ఎంతమందికి ఎన్ని రకాలుగా సేవను అందిస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్